హలో గైస్, నమస్తే. నేను మీ బీబీఆర్. ఇవాళ అగ్ని పరీక్ష 2 5th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, ఇవాళ వచ్చిన కంటెస్టెంట్స్లో జ్యోత్స్న రెడ్డి. ఆమె చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎనర్జెటిక్గా ఉంది. వచ్చిన స్టేజ్ పైకి వచ్చిన 3-4 నిమిషాల్లోనే జడ్జెస్ని బాగా ఆకట్టుకుంది, చాలా ఎంటర్టైనర్గా ఉంది. సో అగ్ని పరీక్ష 2కి వెళ్ళడానికి ఆమె ఖచ్చితమైన కరెక్ట్ క్యాండిడేట్ అని నేను నమ్ముతున్నాను. అంటే గ్రీన్స్ వచ్చాయి, నవదీప్, అభిజిత్ గారు ఇచ్చారు. బిందుమాది గారు అయితే రెడ్డి ఇచ్చి హోల్లో పెట్టి కొంచెం అంటే ఫర్దర్గా చూసిన తర్వాతనే అగ్ని పరీక్ష వేదిక మీదకి పంపిస్తామన్నట్టుగా ఆమె క్లారిటీగా చెప్పేసింది. దానికి కూడా ఆమె చాలా పాజిటివ్గా. ఆ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ ఫుటా జపాన్ నుంచి వచ్చాడంట. ఏదో అడపదడప తెలుగు మాట్లాడుతున్నాడు. ఓకే, బిగ్ బాస్ హౌస్లో ఏ విధంగా మేనేజ్ చేస్తావు అని వాళ్ళు అడిగితే, ఓకే నేను మేనేజ్ చేస్తాను, అన్ని గేమ్స్ ఆడతాను, అది ఇది అని చెప్పేసి చెప్పాడు. బట్ అతను ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తాడని చేస్తాడో అతనికే తెలియాలి. బట్ అయినా కూడా ఒక గ్రీను 2 రెడ్ ఇచ్చారు. ఓకే, ఫర్దర్గా చూసిన తర్వాతనే అగ్ని పరీక్ష 2 వేదిక మీదకి పంపిస్తామన్నట్టుగా చెప్పారు. సో అతను వెళ్ళిన తర్వాత స్కూల్ తరఫున దాదాపుగా ఒక 6-7 మెంబర్స్ వచ్చారు. బట్ ప్రతి ఒక్కరికైతే వాళ్ళు ఏం పర్ఫామ్ చేశారు, ఏం చేశారు అనేది వాళ్ళకే తెలియాలి. అందులో ఒకరు కూడా సెలెక్ట్ అయినట్లేదు, అందరికి కూడా రెడ్ ఇచ్చి పంపించేసినట్టున్నారు. ఆ తర్వాత వచ్చిన క్యాండిడేట్ హేమంత్. అతను ఏం పర్ఫామ్ చేశాడో ఏమో అతనికే తెలియాలి, సరిగ్గా పర్ఫామే చేయలేదు. ఇకపోతే అభిజిత్ గారు, నవదీప్ గారు అయితే రెడ్ ఇచ్చారు. బిందుమాధవి గారు ఎందుకో మరి ఆలోచించి ఇంకొక ఛాన్స్ ఇస్తామన్నట్టుగా అతన్ని హోల్డ్లో పెట్టేసింది. అతను ఏం పర్ఫామ్ చేయలేదు, అతను ఏం చూపించుకోవట్లేదు. అతని టాలెంట్, తన గురించి చెప్పుకోవడం విధానం కానీ అసలు ఏమి తన పర్ఫార్మెన్స్ ఏమి చూపించలేదు. కంటెస్టెంట్ ప్రియాంక కొంతవరకు ఆమె ఓకే అనిపించింది. మరి జడ్జెస్ ఆమెను అడిగేదానికి స్పోర్టినోస్గానే సమాధానం చెప్పింది. ఓకే, కొంతవరకు ఎనర్జీ పరంగా అయితే ఓకే అనిపించింది. సో అంతవరకు వచ్చిన ఆడిషన్ 4th లెవెల్ ఆడిషన్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక నెక్స్ట్ హోల్డ్లో డైరెక్ట్గా 3 వెళ్ళారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2కి. ఆ తర్వాత 26 మందిని హోల్డ్లో పెట్టారు. ఆ 26 మందిలో గాను ఒక 8 మెంబర్స్ అయితే వాళ్ళు అంతా 26 మందిలో మొత్తం టాలీ చేసి ఎవరైతే కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక 8 మెంబర్స్ పంపించారు. రిమైనింగ్ 18 మెంబర్స్ హోల్డ్లో ఉన్నారు. ఇక రాబోయే 2-3 డేస్ ఈ ఎపిసోడ్లలో ఖచ్చితంగా వాళ్ళల్లో ఆ 18 మందిలో కూడా కొంతమందిని పంపించేసి ఫైనల్గా 15 మెంబర్స్ని అయితే అగ్ని పరీక్ష 2 వేదిక పంపించడానికి జడ్జెస్ ఫైనలైజ్ చేశారు. సో చూడాలి ఫర్దర్గా ఎపిసోడ్లలో ఏం జరుగుతుంది. ఆ 18 మెంబర్స్లో నుంచి ఎవరెవరు అగ్ని పరీక్ష 2 వేదిక మీదకి వెళ్తారు, ఎవరు రిజెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్తారు అనేది ఖచ్చితంగా 2-3 ఎపిసోడ్లలో వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ గైస్. ఫర్దర్గా ఎనీ అప్డేట్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. బాయ్.